ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. దీని వెనకాల ఇంకెవరున్నారని అడిగితే ఆలోచిస్తున్నావేంటి? ఇంకేం అబద్ధం చెప్పాలని? ఇంకా చెప్పడానికి ఏముంటుంది మేడం? శవాన్ని ఏం చేయాలో ఆలోచిస్తుంటే ఆ యువరాజు మల్లన్నతో గొడవ పడింది గుర్తుకొచ్చి యువరాజుని ఇరికించాలనుకున్నాను. సూట్ కేస్ కొన్నాను మేడం, శవాన్ని దాంట్లో పెట్టాను. మీరు వీడియోలో చూసినట్టే ఆటోలో శవాన్ని తీసుకెళ్లాను. దారిలో యువరాజ్ కార్ కనపడింది. పోని పోని త్వరగా పోని. ప్రియా చేత నేనే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇప్పించాను మేడం. ఇది మేడం జరిగింది. చంపింది నేనే మేడం. ఈ ఐడియా నీకే వచ్చిందా? అవును మేడం, నాకే వచ్చింది. నేనే చేశాను. హోమ్ మినిస్టర్ గారు కరెక్ట్ టైంకి భలే చేస్తున్నారు గిరి. హలో మేడం, ఏంటి మాట్లాడరా? పోనీ నా మాటలు వినండి. మీరెంతో కష్టపడి ఈ కేసులో యువరాజ్ని ఇరికించాలని చాలా ప్రయత్నించారు. కానీ యువరాజ్ కుటుంబ సభ్యులు మాకు కంప్లైంట్ ఇచ్చి ఈ కేసు నుంచి యువరాజ్ని కాపాడేలా చేశారు. కాబట్టి మేడం, జగదాత్రి కుటుంబం మీద పగ తీర్చుకోవాలన్న మీ కోరిక, మీ పక్కనున్న ఆ మీనన్ కోరిక ఎప్పటికీ నెరవేరదు. వింటున్నారా? రాంగ్ నంబర్. రమ్య మ్యామ్, వీడి దగ్గర స్టేట్మెంట్ తీసుకొని కోర్టులో ప్రొడ్యూస్ చేయండి. అలాగే మ్యామ్. మేడం, మిమ్మల్ని కలవడానికి కౌశికి గారు వచ్చారు. వస్తున్నాం, పదకేడి. వాడు దొరికిపోయాడు మీనన్. మన గురించి చెప్పేసి ఉంటాడా? వాడు చెప్పడం నాకు నమ్మకం ఉంది. జేడి జస్ట్ ఎరవేసిందంతే. అందుకే నేను రాంగ్ నంబర్ అని పెట్టేశాను. ఛ, మంచి ప్లాన్ పోయింది. మళ్ళీ ఇలాంటిది ఎప్పుడు రావాలి? రాదు, మనమే రప్పించుకోవాలి. జేడి, ముందు నిన్ను లేపేసి ప్లాన్ చేయాలి. లేపేస్తా. జేడి జగదాత్రి ఇద్దరు ఒకటో కాదో తేల్చుకోవాలి. కౌశికి గారు, ఇక మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మన యువరాజ్ ఏ తప్పు చేయలేదు. ఓ షట్, మన యువరాజ్ అనేసాను కదా. ఎంతైనా మన అనుకునే కదా చేస్తాం. అందర్నీ అలాగే అనుకోవడం నాకు అలవాటు కౌశికి గారు. అలా అనడం మీకేమైనా అభ్యంతరం అనిపించిందా? అయ్యో, అలా ఎందుకు అనుకుంటాను జేడి. మమ్మల్ని మన అని కలుపుకుంటున్నందుకు నాకు చాలా సంతోషం. అయితే మన యువరాజ్ది తప్పేం లేదని ప్రూవ్ చేసేసారా? ఇప్పుడే కౌశికి గారు, యువరాజ్కి ఈ కేసుకి ఎలాంటి సంబంధం లేదని తేలిపోయింది. ఆ హత్య చేసింది ఆ బార్ మేనేజర్. అవునా? అవును కౌశికి గారు, వాడే చేశాడని, వాడు తప్పించుకోవడానికి యువరాజ్ని అందులో ఇరికించాడని వాడే అంతా ఒప్పుకున్నాడు. వాడి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. కోర్టుకి ప్రొడ్యూస్ చేస్తాం. పోలీస్ స్టేషన్కి యువరాజ్ని నిర్దోషిగా విడుదల చేయమని ఇన్ఫార్మ్ చేస్తాం. మీరు యువరాజ్ని ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు. నాకు మీరిచ్చిన మాటని నిలబెట్టుకున్నారు.
నా తమ్ముడు నిర్దోషి అని తేల్చారు. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేం. చాలా థ్యాంక్స్ జేడీ. ఆగండి, నేను తీస్తాను. ఇదిగోండి. థ్యాంక్స్. అది నువ్వు చూసుకొని వాష్ చేసినా సరే దానికి కలర్ పోదు. నువ్వు జగదాత్రివే అయితే ఈరోజు ఖచ్చితంగా తెలిసిపోతుంది, లేదా నా అనుమానం అబద్ధం అని తేలుతుంది. కౌశికి గారు, ఇంకేమైనా మాట్లాడాలా? ఏం లేదు జడే. స్టేషన్ పోలీసులకి యువరాజ్ని విడుదల చేయడానికి మీరేమైనా పేపర్స్ ఇస్తారా అని చూస్తున్నాను. ఏం అవసరం లేదండి, మేం ఫోన్లో చెప్తాం. మీరు ఇంటికి తీసుకెళ్ళొచ్చు. సరే, వన్స్ అగైన్ ఇద్దరికి థ్యాంక్స్. ఇట్స్ ఓకే అండి. దాత్రి, అక్కతో మాట్లాడేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండు. నీ మీద అసలే అక్కకి డౌట్గా ఉంది. కవర్ చేశాను కదా కేదార్. ఇప్పుడు చేసావులే, తర్వాత సంగతి చెప్తున్నాను. సరే, కేర్ఫుల్ గా ఉంటానులే. పద, యువరాజ్ రిలీజ్ విషయం స్టేషన్కి ఇన్ఫార్మ్ చేద్దాం. ఈ ప్లాన్తో జగదాత్రి ఇంటికొచ్చాక జేడీ జగదాత్రి ఇద్దరు ఒకటేనో కాదో తెలిసిపోతుంది. నా అబ్బోడికేం కాకుండా ఉండాలి వెంకన్నస్వామి. మీ పాపాలే మాకిలా శాపాలుగా మారి మమ్మల్ని వేధిస్తున్నాయి. అట్ట అనబాక నిషి. ఇంకెలా అనాలి? ఆయనకిద్దరు అన్న టైటిలే భరించలేకపోతుంటే ఈవిడకిద్దరనే టైటిల్ ఓపెన్ అయ్యాక కూడా మీ సహించాలా? ఏమనకూడదా? మీ పాపాలే కదా మీ అబ్బాయి పాలిట శాపాలయ్యాయి. పాపాలని నువ్వనుకుంటున్నావు. నీకా పరిస్థితులు తెలియకంటున్నావని నీ మీద జాలి పడుతున్నాను. అయినా నేరస్తులతో చేయి కలిపి నేరాలు చేయమని నీ భర్తకి నేనేమి నేర్పలేదే. నేర్చుకుంది వాడు. ఇది వాడు చేసుకున్న పాపమే. ఈ నేరం ఆయనది కాదని ఆ హోమ్ మినిస్టరే ఇరికించిందని మీకు తెలుసు కదా మావయ్య. తెలుసు కాబట్టి అమ్మా ఈ మాత్రం అన్నా బాధపడుతున్నాను. వాడికేమీ కాకూడదని కోరుకుంటున్నాను. చూద్దాం. జేడీ టీం కూడా వాడిని కాపాడాలని చూస్తున్నారంట. కౌశికి కూడా వెళ్ళింది కదా, పాజిటివ్గానే ఉందాం. యువరాజ్, నీకేం కాలేదుగా? నాకేం కాలేదు. అంతా ఓకే కదా? బాబాయ్, కేసు సాల్వ్ అయిపోయింది. ఇక ప్రాబ్లం ఏం లేదు బాబాయ్. యువరాజ్, నువ్వు మళ్ళీ తిరిగొస్తావనుకోలేదు. నేనిలా చూస్తాననుకోలేదు. నీకేమవుతుందోనని ఎంత భయపడ్డానో తెలుసా? నేను వచ్చాను కదా నిషి, ఏడవకు.